ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. నేటితో నిందితుల రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఈ సందర్భంగా సిట్ అధికారులు పట్టుకున్నటువంటి 11 కోట్ల అంశాన్ని కసిరెడ్డి కోర్టుకు వివరించారు. ఇక బెయిల్ పిటిషన్లపై ప్రాసిక్యూషన్ నిందితుల తరపు వాదనలు కూడా వినిపించారు. బెయిల్ పిటిషన్లపై 11వ తేదీ విచారణ ఉందని న్యాయవాదులు తెలిపారు. దీంతో 12వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగించినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా. రాజ్ కుమార్. చందు, ముఖ్యంగా ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే దాదాపుగా 12 మందిని లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో నిందితులను అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యంలో అందులో ఒక ముగ్గురికి ఇప్పటికే బెయిల్ ఇచ్చినటువంటి క్రమం. అందులో ప్రధానంగా కనుక చూసుకుంటే అటు ధనంజయ రెడ్డి, ఇటు జగన్కు ఓఎస్టీగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డితో పాటు కీలకంగా వ్యవహరించినటువంటి భారతీ సిమెంట్స్కు వన్ ఆఫ్ ద డైరెక్టర్గా వ్యవహరించినటువంటి గోవిందప్ప బాలాజీ, ముగ్గురు కూడా చాలా క్రియాశీలకమైనటువంటి వ్యక్తులు. ఈ ముగ్గురికి సంబంధించి కూడా ఏదైతే ఇటు విజయవాడ ఏసీబీ కోర్టులో వారికి బెయిల్ మంజూరు చేసినటువంటి క్రమంలో ఆ బెయిల్ను రద్దు చేయాలని, అదేవిధంగా పైలా దిలీప్ బెయిల్ రద్దు చేయాలని కూడా ప్రత్యేకంగా ఇటు ఏదైతే సిట్ అధికారులు ఇప్పటికే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ పిటిషన్లో అటు సిద్ధార్థ లోద్రా చాలా క్రియాశీలకంగా ఈ వాదనలు వినిపించింది. ఎందుకంటే కింద ఇచ్చినటువంటి ట్రయల్ కోర్టు ఏదైతే ఇటు ఇచ్చినటువంటి పరిస్థితి ఏదైతే బెయిల్ ఉందో ఈ బెయిల్ను అనుసరించి మాత్రమే మిగిలినటువంటి కోర్టులన్నీ కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతే కింద కోర్టులో ఏదైతే ఒక జడ్జిమెంట్ వస్తుందో ఆ జడ్జిమెంట్ను అనుసరించి మిగిలినటువంటి అన్ని అంశాలు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ కింద కోర్టులో బెయిల్ ఇచ్చారు. మరి హైకోర్టులో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో దాదాపుగా 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రధానంగా ఏదైతే సిట్ ఆరోపణలు చేస్తా ఉందో ఈ ఆరోపణలు చేసేటువంటి అన్ని అంశాలపైన ప్రధానంగా A1గా ఉన్నటువంటి రాజకేశిరెడ్డితో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నటువంటి పైలా దిలీపు, చాణక్య, ఇంకా అనేక మంది నిందితులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా ఎవరైతే మన నిందితులు ముగ్గురికి బెయిల్ని మంజూరు చేశారో ఆ ముగ్గురు కూడా చాలా క్రియాశీలకంగా ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ముందుగానే వారందరికీ నోటీసులు ఇవ్వటం, వాళ్ళ ఇళ్లలోనూ కార్యాలయాల్లో సోదాలు చేయడం, దాదాపుగా 11 కోట్ల రూపాయలు ఇటు సిట్ రికవరీ చేయటం, ఈ రికవరీ చేసినటువంటి వాటి అన్నింటినీ కూడా తీసుకుని వచ్చి మళ్ళీ మాచవరానికి సంబంధించినటువంటి ఒక SBI బ్రాంచ్లో డిపాజిట్ చేయాలనేటువంటి ఒక నిబంధనను విజయవాడ ఏసీబీ కోర్టు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వారికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా కోర్టుకు సమర్పించాలని ఇప్పటికే న్యాయవాదుల సమక్షంలో చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఏదైతే రాజకేశిరెడ్డి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో A1గా వ్యవహరించినటువంటి రాజకేశిరెడ్డి విజయసాయి రెడ్డితో కలిసి ఎన్నిసార్లు ఈ మీటింగ్లు నిర్వహించారు, అసలు ఎంతెంత పక్కదారి పట్టించారు, నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారనేటువంటి వాదనలు ఏదైతే ఉన్నాయో ఇదంతా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా మిథున్ రెడ్డి కనుసంధంలోనే ఉందని ప్రధానంగా సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తిస్తే అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామితో కూడా దీనికి సంబంధించినటువంటి సంప్రదింపులు జరిపినారని చాలా స్పష్టంగా చెప్పారు. అటు ఆయన ఇళ్లలోనూ కార్యాలయాలను రెండు వైపులా కూడా సోదాలు నిర్వహించినటువంటి తర్వాత మాజీ బెవరేజెస్ కార్పొరేషన్ MDగా వ్యవహరించినటువంటి వాసుదేవరెడ్డి నివాసంలో పెద్ద ఎత్తున ఇలాగే బంగారం కొనుగోలు చేసినటువంటి బిల్లులు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ దారులు చేసినటువంటి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో ఈ పెట్టుబడులన్నిటిపైన అటు బంగారం కొనుగోలు చేసినటువంటి బిల్లులు ఆధారం చేసుకుని లిక్కర్ స్కామ్ వ్యవహారంలో దాదాపుగా 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఒక ప్రాథమికమైనటువంటి సిట్ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చినటువంటి తర్వాత 2 సార్లు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మొట్టమొదటి ఛార్జ్షీట్లో దాదాపుగా 300 పేజీల ఛార్జ్షీట్ను మొట్టమొదటి సిట్ అధికారులు దాఖలు చేస్తే రెండోసారి దాదాపుగా 205 పేజీలకు సంబంధించినటువంటి ఛార్జ్షీట్ను సిట్ అధికారులు దాఖలు చేశారు. మరి ఈ 2 ఛార్జ్షీట్లు పూర్తయిన అప్పటికీ కూడా ఇంకా నిందితుల వివరాలు ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. అసలు అల్టిమేట్గా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో లబ్ధి పొందినటువంటి బిగ్ బాస్ ఎవరనేటువంటి దానిపైన ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేస్తూ ఉంటే ఇప్పటికే మాజీ సీఎం జగన్ పేరు 10 సార్లు దాదాపుగా ఒకే ఛార్జ్షీట్లో 10 సార్లు ప్రస్తావిస్తూ కూడా సిట్ అధికారులు దానికి ఇచ్చినటువంటి క్రమంలో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ నిందితులకు బెయిల్ ఇచ్చినటువంటి క్రమంలో మరి ఏ విధంగా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తారంటే ఇప్పటికే ట్రయల్ కోర్టులో ఇచ్చారు. ఆ నిందితులకు ఎప్పటికప్పుడు దాదాపుగా ఇప్పటికే 90 రోజుల పైన ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత 90 రోజుల పైన ఇప్పటివరకు ఎవరికి కూడా బెయిల్ మంజూరు చేయలేదు. ఎందుకంటే కేసు చాలా క్రియాశీలక దశలో ఉంది. ఇప్పుడు కనుక బెయిల్ కనుక మంజూరు చేస్తే ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎవరైతే నిందితులుగా ఉంటున్నారో వీరందరూ కూడా సాక్షులను ప్రభావితం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఏది కూడా బెయిల్ ఇవ్వద్దని సిట్కి సంబంధించినటువంటి న్యాయవాదులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే దాదాపుగా
మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో 11వ తారీఖు వరకు వాయిదా ఉంది కాబట్టి ఇప్పటికే మిథున్ రెడ్డి కూడా రాష్ట్రపతికి సంబంధించి ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికలకు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఈరోజు అది ముగిసినటువంటి తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 12వ తారీఖు దాన్ని వాయిదా వేశారు కాబట్టి మళ్ళీ 12వ తారీఖు వరకు రిమాండ్ కూడా పొడిగించారు. మరి ఏం జరుగుతుందో ఏంటనేది కూడా కొంత ఆసక్తికరంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. చందు, రాజ్ అంటే మిథున్ రెడ్డి మినహా మిగతా వాళ్ళని కోర్టులో హాజరుపరచడం, రాజకేశ్ రెడ్డి ఆ 11 కోట్లకు సంబంధించి కూడా కోర్టులో వివరించడం, ఆ వివరాలు ఏంటి అనేది బయటకే ఏమైనా వచ్చిందా ఇన్ఫర్మేషన్ ఆ 11 కోట్లకు సంబంధించి కూడా? అంటే 11 కోట్లు కూడా రాజకేశ్ రెడ్డి గతంలో ఏదైతే ఇటు ఆ కంపెనీలకు షెల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ షెల్ కంపెనీలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో గతంలో ఒక 11 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ ట్రాన్సాక్షన్ అంతా కూడా ఈ లిక్కర్ స్కామ్ కేసుకి వ్యవహారానికి సంబంధించింది అని సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణ గురించి ఆ ట్రాన్సాక్షన్ వివరాలు ఇప్పుడు దానికి సంబంధించి ఒకవేళ రికవరీ చేస్తే ఆ రికవరీ చేసినటువంటి నోట్ల కట్టలపైన ఉన్నటువంటి సీరియల్ నెంబర్స్ను ఆధారంగా చేసుకుని రాజకేశ్ రెడ్డి దీన్ని గోప్యంగా ఉంచాలి, దీన్ని ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుందని రాజకేశ్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో కోర్టు దాన్ని అలాగే ఏదైతే ఇటు రికవరీ చేసినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు అంతటిని కూడా ఒక చోట పెట్టి అదంతా కూడా వీడియో తీసి కోర్టుకు సమర్పించాలి. ఇదైతే ఏదైతే ఉందో ఈ ఏసీబీ కోర్టుకు సంబంధించినటువంటి అకౌంట్లో దాదాపుగా 2 సంవత్సరాల కాల పరిమితితో దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని కూడా చెప్పింది. మరి ఈ అంశాన్ని రాజకేశ్ రెడ్డి మరొకసారి న్యాయమూర్తి ముందు ప్రస్తావించినటువంటి నేపథ్యంలో మరి ఈ రాజకేశ్ రెడ్డి ప్రస్తావించినటువంటి ఈ 11 కోట్ల అంశాన్ని మరి కోర్టు పరిగణలోకి అంటే 12వ తారీఖు వాయిదా వేశారు కాబట్టి ఇవాళ దాదాపుగా కొంత వాదన జరిగాయి. మరి ఈ 11 కోట్ల రూపాయల అంశాన్ని రాజకేశ్ రెడ్డి తీసుకొచ్చినప్పటికీ కోర్టు మాత్రం దీన్ని 12వ తారీఖు వాయిదా వేసింది. మరి వాయిదా వేసినటువంటి క్రమంలో ఆ 12వ తారీఖు మాత్రం దీని మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే సిట్ అధికారులు దాని వీడియో తీసి కోర్టుకు సబ్మిట్ చేశారా లేదంటే రాజకేశ్ రెడ్డి చెప్తున్నట్టు అసలు 11 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ రాజకేశ్ రెడ్డికి సంబంధించిందని ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు తేలాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాదాపుగా ఈ 12వ తారీఖు వరకు వాయిదా ఉంది కాబట్టి ఈ రిమాండ్ ఏదైతే ఉందో దాన్ని పొడిగించినటువంటి మళ్ళీ 12వ తారీఖు తిరిగి లిక్కర్ స్కామ్ కేసు నిందితులందరినీ కూడా తిరిగి కోర్టులో హాజరుపరుస్తారని చెప్పుకోవచ్చు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.